హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చి ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి అండి. ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు 36 రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మమ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్. 3 రోజుల పాటు కాచి తయారు చేసిన మమ్స్ మిరాకిల్ ఆయిల్ కావాల్సిన వారు సంప్రదించగలరు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడ్ ఆఫ్ పిఎం ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే పిఎంఎఫ్ఎంఈ పథకం కింద జిల్లా రిసోర్స్ పర్సన్స్ డిఆర్పీలను ఎంపిక చేస్తోందన్నమాట. బాపట్ల జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పోట్లూరి పద్మ ఈ పథకం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్గా చిన్న తరహా ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందని, ఎంపికైన అభ్యర్థులు పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క నోడల్ ఏజెన్సీ అయిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా డిఆర్పీలు నియమించబడతారని, వీరికి స్థిరమైన వేతనం ఉండదని పిడి పద్మ తెలిపారు. బాపట్ల జిల్లా ప్రతి మండలానికి ఒక డిఆర్పీని రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని వివరించారు. సరైన ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఆలోచనలను సూచించడం, డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేయటం, బ్యాంకులతో సమన్వయం చేసుకొని రుణాలు సమకూర్చటం, యూనిట్ స్థాపన, ఉద్యమి సర్టిఫికెట్లు, ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికెట్లు, ఇవన్నీ ఏ యాప్లో ఎలా చేసుకోవాలి అవన్నీ నిర్వహించటం, లైసెన్స్లు ఇప్పించడం, వారికి కావాల్సిన నిధులు బ్యాంకుల ద్వారా సమన్వయం చేసుకొని రుణాలు ఇప్పించడం, ఇలాంటి వర్క్ ఉంటుందండి. ఇంకొకటి ఫిక్స్డ్ ఇన్కమ్ లేకపోతే ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు. మనం వీళ్ళు చేసే పని ఆధారంగా పారితోషకాలు ఉంటాయి. ఈ డిఆర్పీలకి కనీసం డిగ్రీ ఉండాలండి. ఏ డిగ్రీ అయినా సరే డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్మార్ట్ ఫోన్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్నెట్ వాడటం తెలిసి ఉండాలి. బాపట్ల జిల్లా నిరుద్యోగ యువత కోసం అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.